హలో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ స్మార్ట్ఫోన్ హిస్టరీలోనే ఒక అతి పెద్ద గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఇన్నాళ్లు మనం రకరకాల యాప్స్ ఓపెన్ చేసి మన పనులన్నీ మాన్యువల్గా చేసుకుంటూ వచ్చాం గదా. ఆ కాలమిక చిల్లిపోయినట్లే. యాప్స్ యుగానికి దాదాపుగా ఎండ్ కార్డ్ పడబోతోంది. మరి ఈ టెక్నాలజీ ఎలా మారుతోంది, దీని వెనుకున్న అసలు కథ ఏంటి అనేది ఏమాత్రం లేట్ చేయకుండా చూసేద్దాం. ఇక మీదట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ అంటే ఫోన్లో ఉండేదో ఒక యాప్ కాదు, మన టెక్నాలజీ మొత్తాన్ని నడిపించే ఒక ఆపరేటింగ్ లేయర్గా అది మారిపోయింది. అంటే ముక్కలు ముక్కలుగా వేర్వేరుగా ఉన్న సాఫ్ట్వేర్ల ప్లేస్లో అన్నీ కలగలిపి ఒకే ఒక లైవ్ ఇంటెలిజెన్స్ లేయర్ వచ్చేస్తోంది. అసలు స్మార్ట్ఫోన్ కనిపెట్టినప్పట్నుండి ఇప్పటిదాకా ఇంత పెద్ద మార్పు ఎప్పుడూ జరగలేదంటే నమ్మండి. సో ఇక్కడ మనకి రావాల్సిన అసలైన డౌట్ ఏంటంటే, మన స్మార్ట్ఫోన్ అనేది కేవలం మనం వాడే ఒక వస్తువులా కాకుండా దానికదే స్వంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే ఒక అటానమస్ ఏజెంట్గా మారిపోతే పరిస్థితేంటి? అసలు ఏం జరుగుతుంది? మన రోజువారీ డిజిటల్ లైఫ్లో రాబోతున్న ఆ ఊహించని మార్పులేంటో తెలిస్తే నిజంగా మైండ్ బ్లాంక్ అవుతుంది. రైట్. ముందుగా మొదటి పాయింట్ చూద్దాం. అదే ద ఆటోనమస్ ఏజెంట్ ఎరా, అంటే స్వయం ప్రతిపత్తి గల ఏజెంట్ల యుగం. ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకుంటే డివైజ్లను పూర్తిగా మనమే ఆపరేట్ చేయాల్సొచ్చేది. టైప్ చేయడం, వెతకడం, ఒక్కో యాప్ విడివిడిగా ఓపెన్ చేసి వాడటం, ఇదంతా ఎంత టైం టేకింగ్ ప్రాసెస్సో మనందరికీ తెలుసు. కానీ ఫ్యూచర్ అలా ఉండదు. మనకోసం స్వయంగా పనిచేసే ఇంటెలిజెంట్ సిస్టమ్స్ వస్తున్నాయి. మన ప్రమేయం పెద్దగా లేకుండానే వాటంతటా అవే పనులు పూర్తిచేసే ఆటోనమస్ ఏఐ యుగంలోకి మనం ఎంటర్ అవుతున్నాం. దీనివల్ల మన పనుల్లో స్పీడ్ ఏ రేంజ్లో పెరుగుతుందో ఊహించుకోవచ్చు. ఇక రెండవది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, జెమినీ ఇంటెలిజెన్స్ సరికొత్త ఆవిర్భావం. ఇప్పుడు మన ఆండ్రాయిడ్ ఫోన్లలో పాతతరం యాప్స్ ప్లేస్ను ఈ జెమినీ ఎంత ఫాస్ట్గా రీప్లేస్ చేస్తుందో మనం చూస్తున్నాం. జెమినీ అనేది కేవలం ఒక అప్లికేషన్లా కాకుండా నేరుగా ఆపరేటింగ్ సిస్టంలోనే ఎలా కలిసిపోతోందో, ఫోన్ వాడేవారికి ఒక ప్రైమరీ డిజిటల్ అసిస్టెంట్గా ఎలా మారుతోందో ఇది అద్భుతంగా చూపిస్తుంది. అసలు ఈ జెమినీ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక సూపర్ అడ్వాన్స్డ్ ఏఐ మోడల్. మనం సాధారణంగా మాట్లాడుకునే భాషను అర్థం చేసుకోవడం, ఫోటోలను అనలైజ్ చేయడం, అసలు మనం ఏ సందర్భంలో మాట్లాడుతున్నామో పసిగట్టడం, వీటితో పాటు మల్టిపుల్ స్టెప్స్ ఉన్న పనులను కూడా దానికదే కంప్లీట్ చేయడం దీని స్పెషాలిటీ. పాతకాలపు కమాండ్ ఇస్తేనే పనిచేసే పద్ధతికి గుడ్ బై చెప్పేసి ఇది మన అలవాట్లోనే నేర్చుకుంటూ వేర్వేరే యాప్స్ను తనకు తానుగా కనెక్ట్ చేస్తూ ఒక స్మార్ట్ ఏజెంట్లా బిహేవ్ చేస్తుంది. అదేంటి, మల్టిపుల్ యాప్స్ వాడాల్సిన పని తప్పుతుందా అనిపిస్తోందా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. దగ్గర్లో రద్దీ తక్కువగా ఉన్న రెస్టారెంట్ వెతకమని అడిగామనుకోండి, వెంటనే ఈ ఏఐ వేరే ఏ యాప్ ఓపెన్ చేయకుండానే అక్కడి లొకేషన్లను, ట్రాఫిక్ను అనలైజ్ చేస్తుంది. ఆ తర్వాత మన ఫ్రెండ్స్కి అక్కడికి చేరుకునే దారిని కూడా దానంతటదే పంపించేస్తుంది. చూశారా, ఒక్క మాటతో పనులన్నీ అయిపోయాయి. మనం మాన్యువల్గా చేయాల్సిన పని దాదాపుగా జీరో. ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్, ఆండ్రాయిడ్ పైన ఒక లైవ్ ఇంటెలిజెన్స్ లేయర్. దీని మీనింగ్ ఏంటంటే, ఈ ఏఐ ఎప్పుడూ బ్యాక్గ్రౌండ్లో లైవ్గా రియల్ టైంలో పనిచేస్తూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా స్టూడెంట్ ఫోన్లో ఒక ఫిజిక్స్ క్లాస్ వింటున్నప్పుడు స్క్రీన్పై ఉన్న ఏదైనా కష్టమైన ఫార్ములాను ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగితే చాలు, వీడియోను ఆపి వేరే యాప్ ఓపెన్ చేయాల్సిన అవసరమే లేదు. అక్కడికక్కడే ఆ ఏఐ ఆన్సర్ ఇస్తుంది. నేర్చుకోవడానికి, పనిచేయడానికి మధ్య ఇక ఎలాంటి అడ్డంకులు ఉండవన్నమాట. సో ఇప్పుడు మూడవ పాయింట్కొద్దాం. ఈ $1 ట్రిలియన్ ఏఐ రేసు టెక్ దిగ్గజాల మధ్య జరుగుతున్న ఫైట్. ఈ కొత్త మార్కెట్పై ఆధిపత్యం సాధించడం కోసం ఏ రేంజ్లో యుద్ధం జరుగుతోందో మనం చూస్తూనే ఉన్నాం. ఒకవైపు 100 కోట్ల మందికి రీచైన చాట్జీపీటీ, మరోవైపు గూగుల్ జెమినాయ్ బరిలో నిలబడ్డాయి. మనిషికి, మిషన్కు మధ్య ఉన్న ఈ కొత్త ఇంటరాక్షన్ సిస్టంకు ఎవరు రారాజవుతారనే దానిపై ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టఫ్ ఫైట్ నడుస్తోంది. ఈ ఫైట్లో ఉన్న మెయిన్ ప్లేయర్స్, వాళ్ల స్ట్రాటజీస్ ఒక్కసారి గమనిస్తే, గూగుల్ మెయిన్ స్ట్రెంగ్త్ వాళ్ల ఆండ్రాయిడ్ ఎకోసిస్టమ్. వాళ్ల ఫోకస్ అంతా సెర్చ్ అండ్ ఓఎస్ ఇంటిగ్రేషన్ పైనే ఉంది. ఇక ఓపెన్ ఏఐకి మాటల ద్వారా ఇంటరాక్ట్ అయ్యే కన్వర్జేషనల్ ఏఐలో అప్పర్ హ్యాండ్ ఉంది. మరోవైపు మైక్రోసాఫ్ట్ సంస్థ ఆఫీస్ ఆటోమేషన్, ప్రొడక్టివిటీ మీద కాన్సంట్రేట్ చేస్తే, యాపిల్ ఏమో తమకున్న స్ట్రాంగ్ హార్డ్వేర్ ఎకోసిస్టమ్ను వాడుకుంటూ ఎప్పట్లాగే ప్రైవసీకి పెద్దపీట వేస్తోంది. ఒకటి మాత్రం నిజం, ఈ రేస్లో ఎవరు గెలిస్తే ఫ్యూచర్ డిజిటల్ ఎకానమీ వాళ్ల చేతిలోనే ఉంటుంది. ఇక 4వ అంశం, ఫ్యూచర్లో
మనుషుల పనితీరు, జాబ్స్పై దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? ఏ పనులు త్వరలో ఆటోమేట్ అయిపోబోతున్నాయో ఒకసారి చూద్దాం. కస్టమర్ సపోర్ట్, రోజువారీ చేసే రొటీన్ డేటా ఎంట్రీ, బేసిక్ సాఫ్ట్వేర్ కోడింగ్, మీటింగ్స్ షెడ్యూల్ చేయడం, అలాగే పెద్ద పెద్ద డాక్యుమెంట్స్ను చదివి సమ్మరీ రాయడం, ఇవన్నీ పూర్తిగా ఏఐ చేతుల్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ గట్టిగా ఉంది. ఈ భారీ ఎకనామిక్ షిఫ్ట్ను మనం ఎంతమాత్రం లైట్ తీసుకోవడానికి లేదు. అయితే అయ్యో జాబ్స్ పోతాయా అని భయపడాల్సిన అవసరం లేదు. మనుషుల క్రియేటివిటీకి ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. కాకపోతే మారుతున్న టెక్నాలజీకి తగ్గట్టుగా మనం అప్డేట్ అవ్వడం ఇక్కడ మస్ట్. కొత్త తరహా స్కిల్స్, కొత్త జాబ్స్ ఖచ్చితంగా పుట్టుకొస్తాయి. ఎవరైతే ఈ అటానమస్ ఏఐ టూల్స్ను స్మార్ట్గా వాడటం నేర్చుకుంటారో ఫ్యూచర్ వాళ్లదే. ఈ మార్పుని యాక్సెప్ట్ చేయని వాళ్ళు మాత్రం వెనుకపడిపోయే రిస్కుంది. నెక్స్ట్ 5వ పాయింట్, ద అల్టిమేట్ ప్రైవసీ ట్రేడ్ ఆఫ్. సౌలభ్యం వర్సెస్ గోప్యత. ఇక్కడే ఒక పెద్ద చిక్కుంది. ఈ ఏఐ ఏజెంట్లు ముందే పసిగట్టి అంత స్మార్ట్గా పనిచేయాలంటే వాటికి మన అత్యంత సెన్సిటివ్ డేటా యాక్సెస్ కావాలి కదా. మన ప్రైవేట్ మెసేజ్లు, ఈమెయిల్సు, పర్సనల్ క్యాలెండర్లు, మనం ఏం వెతుకుతున్నాం, ఏం బ్రౌజ్ చేస్తున్నాం, చివరికి మనం మాట్లాడే మాటలు, మన యాప్ యూసేజ్ ప్యాటర్న్స్ కూడా దానికి కావాలి. ఇలాంటి డేటా మొత్తాన్ని ఈ సిస్టమ్స్ కంటిన్యూస్గా అనలైజ్ చేస్తూనే ఉండాలి. అప్పుడే కదా అవి మన అవసరాలను ముందే గెస్ చేయగలిగేది. సో ఇక్కడ సొసైటీ ముందుకు వస్తున్న అసలైన ఛాలెంజ్ ఏంటంటే, మనకు ఊహకందని కన్వీనియన్స్ కావాలా, లేక మన డేటాపై పూర్తి నిఘాను యాక్సెప్ట్ చేయాలా? ఇది అక్షరాలా ఒక పెద్ద ట్రేడ్ ఆఫ్. లైఫ్లో డిజిటల్ పరంగా ఎలాంటి కష్టమూ ఉండకూడదు, ఫుల్ ఫ్రీగా ఉండాలి అనుకుంటే మన పర్సనల్ డేటా మీద మనకున్న కంట్రోల్ను చాలా వరకు వదులుకోక తప్పని పరిస్థితి వస్తోంది. ఓవరాల్గా చూస్తే ఇదంతా ఒక ప్రోయాక్టివ్ ఫ్యూచర్ వైపు దారితీస్తోంది. అంటే మనం అడగకముందే మన అవసరాలను ఫోన్ అర్థం చేసుకుంటుంది. చూడు బాస్, బయట ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, సో మీటింగ్కు ఒక 10 నిమిషాల ముందే బయలుదేరు అని మన ఫోన్ మనకు చెప్తోంది. ఏ అర్జెంట్ మెసేజ్కి వెంటనే రిప్లై ఇవ్వాలో దానంతట అదే సజెస్ట్ చేస్తోంది. మనం కమాండ్ ఇస్తే రెస్పాండ్ అయ్యే స్టేజ్ నుంచి మనకంటే ఒక అడుగు ముందుండే స్టేజ్కి మనం షిఫ్ట్ అయిపోతున్నాం. ఫైనల్గా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ థాట్తో ఈరోజు టాపిక్ ముగిద్దాం. ఏ టెన్షను, ఫ్రిక్షను లేని ఒక పర్ఫెక్ట్ ఫ్యూచర్ను కోరుకుంటున్న మనం అందుకు బదులుగా మన పర్సనల్ ప్రైవసీకి సంబంధించి ఏ ముఖ్యమైన విషయాలను త్యాగం చేయాల్సి వస్తుంది. ఈ మెషీన్స్ ఎంత స్మార్ట్ అయినా, ఎంత కంఫర్ట్ ఇచ్చినా మన డిజిటల్ లైఫ్ను, మన అటానమీని వాటి చేతిలో పెట్టడం వల్ల మనం చెల్లించబోయే అసలైన మూల్యమేంటి, దీని గురించి తప్పకుండా ఆలోచించండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో కలుద్దాం.